లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును నేటి పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ అనుదీప్. జమిలీ ఎన్నికల కోసం గత 10 ఏళ్లుగా కసరత్తు చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వం, బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పుడు మరొక అడుగు ముందుకేసింది. జమిలీ ఎన్నికలకు అవసరమైనటువంటి రాజ్యాంగ సవరణ, దాంతోపాటుగానే కేంద్రపాలిత అన్నిట్లో కూడా ఒకేసారి ఎన్నికలు జరిపే విధంగా అవసరమైనటువంటి సవరణలు కోరుతూ తీసుకురావాల్సినటువంటి 2 కీలకమైనటువంటి బిల్లులను ఈరోజు కేంద్ర ప్రభుత్వం సభ ముందుకు తీసుకురాబోతోంది. వాస్తవానికి నిన్న ఉదయం నుంచి జరగాల్సినటువంటి లోక్సభ సమావేశాల్లోనే ఈ బిల్లు తీసుకురావాల్సి ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలతో ఈ రోజుకు పోస్ట్పోన్ చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 129వ రాజ్యాంగ సవరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి బిల్లును ముందుకు తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలకు పార్లమెంటుతో పాటుగా అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలి అనేది కేంద్ర ప్రభుత్వ సంకల్పంగా ఇప్పటికీ చెప్తూ ఉన్నారు. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా అన్ని అఖిలపక్ష పార్టీలతో ఒక కీలకమైనటువంటి భేటీని పార్లమెంట్లో నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. మాటి ప్రతి సంవత్సరం ఎన్నికలు నిర్వహిస్తూ ఉండటంతో అభివృద్ధి కుంటుపడుతూ ఉంది. ఏదో ఒక రాష్ట్రంలో ప్రతిసారి ఎన్నికలు జరుగుతూ ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ అభివృద్ధి వైపు కాకుండా ఎన్నికలను గెలవాలనేటువంటి తలంపుతోనే ఉన్నాయి. కాబట్టి ఈ విధానానికి స్వస్తి పలికి దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, అదే సందర్భంలో దేశవ్యాప్తంగా అసెంబ్లీలకు కూడా, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఆలోచనను తీసుకొచ్చారు. గతంలో 1968కి ముందు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1968-69 వరకు దేశవ్యాప్తంగా అసెంబ్లీలకు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. మధ్యలో వచ్చినటువంటి రాజకీయ పరిణామాలు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు పడిపోవటము, తిరిగి ఎన్నికలు రావటము, ఆ విధానం ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ విధానానికి స్వస్తి పలికి దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, 5 ఏళ్లకు ఒకసారి నిర్వహించేటువంటి ఎన్నికల వల్ల అనేక ఉపయోగాలు జరుగుతాయి. దేశంలో రాజకీయ పార్టీలు చేసేటువంటి ఖర్చు కావచ్చు, ప్రభుత్వాలపైన పడుతున్నటువంటి భారం కావచ్చు, వీటన్నిటికీ స్వస్తి పలకటానికి, ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ నిధులన్నింటినీ మలుచుకోవడానికి అవకాశం దొరుకుతుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కీలకమైనటువంటి ప్రతిపాదనను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందుకు అనుగుణంగానే 2019 తర్వాత దీనిపైన ప్రధానమైనటువంటి చర్చను కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కీలకమైనటువంటి కమిటీని దేశవ్యాప్తంగా అందరి అభిప్రాయాలు తెలుసుకోవడానికి, అన్ని రాజకీయ పార్టీల ప్రాధాన్యతలు తెలుసుకోవడానికి, వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకోవడానికి ఈ కమిటీ పనిచేసింది. ఈ కమిటీ గత ఏడాది నివేదిక అందజేయడం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ కమిటీ నివేదికను అందజేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆ నివేదికపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఆ నివేదికను ఆమోదించింది. ఆ నివేదికలో ప్రధానంగా 3-4 రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. వీటికి కీలకమైనటువంటి విధానంగా ఇవే చెప్పుకోవచ్చు. భారత ఎన్నికలు, భారత రాజకీయ చరిత్రలో ఈ చట్టాలు కీలకంగా కాబోతున్నాయి. కాబట్టి ఆ చట్టాలని, ఆ విధానాలని, అదేవిధంగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆ అంశాలను కీలకంగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాంతోపాటుగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభిప్రాయాలతో 3/4 వంతు మెజారిటీతో లోక్సభలో, అదేవిధంగా పార్లమెంటు మొత్తం ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొన్ని అసెంబ్లీలకు సగానికి పైగా అసెంబ్లీలు కూడా రాజ్యాంగ సవరణకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది అనేటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సవరణలు తీసుకురావటము. దీంతోపాటుగా కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఇప్పటివరకు కొన్ని చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి, కొన్ని చోట్ల గవర్నర్ల వ్యవస్థ నడుస్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైనటువంటి విధి విధానాలను ఖరారు చేయడంతో పాటుగా ఇప్పుడు అసెంబ్లీలుగా ఉన్నటువంటి
కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా కొన్ని అసెంబ్లీ ఢిల్లీ కావచ్చు, పాండిచ్చేరి కావచ్చు, అదేవిధంగా మిగిలినటువంటి రాష్ట్రాల్లో మిగిలినటువంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే అసెంబ్లీలు జరుగుతూ ఉన్నాయో, అసెంబ్లీలు నిర్వహించబడుతూ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏకీకృతం చేయడం కోసం వాటికి సంబంధించినటువంటి అధికారాలు ఇప్పటికీ కేంద్రంలో ఉన్నప్పటికీ కొన్ని అధికారాలు ఆయా రాష్ట్రాల చేతిలో ఉన్నాయి కాబట్టి ఎన్నికల నిర్వహణ వ్యవస్థ అంతా కేంద్ర ఎన్నికల సంఘానికి అప్పచెప్పాల్సి ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో తమ అదుపులోకి తీసుకోవటము, అంటే ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి విధానంలో ఆ 5 ఏళ్లకు ఒకసారి కేంద్రంతో పాటుగా అంటే లోక్సభతో పాటుగా మిగిలిన రాష్ట్రాలతో పాటుగా కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగేటువంటి అవకాశాలను కల్పిస్తూ అక్కడ కొన్ని అవసరమైనటువంటి నియోజకవర్గాల మార్పులు, అందుకు అనుగుణమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అనుగుణంగా మరొక బిల్లును, అంటే మొత్తం 129వ రాజ్యాంగ సవరణ పేరుతో ఒక బిల్లు, అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి విధి విధానాలను, నియోజకవర్గాల మార్పిడి, దాంతోపాటుగా ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి మరో బిల్లును, ఈ 2 కీలకమైనటువంటి బిల్లును కేంద్ర ప్రభుత్వం ఈరోజు కేంద్రం ముందుకు తీసుకురాబోతోంది. ఈ లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత చర్చ జరగటానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బిల్లులపై అనేక పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, సిపిఐ, సిపిఎం వంటి దాదాపు 30 పార్టీలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నాయి. సో ఈ పార్టీలు కేంద్రం నిర్వహించేటువంటి చర్చలో భాగస్వాములు కావాలా, లేదు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లులను వ్యతిరేకించడం ద్వారా లేదు దేశవ్యాప్తంగా వీటిపైన పూర్తి స్థాయిలో చర్చ జరగాలి కాబట్టి అందుకు అనుగుణంగా సెలెక్ట్ కమిటీకి లేదా స్టాండింగ్ కమిటీకి, ఇవి 2 కాదు అనుకుంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి, సంయుక్త పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లులను పంపించడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఈరోజు ఉదయం 11 గంటలకు జరిగేటువంటి 11 గంటల నుంచి ప్రారంభమయ్యేటువంటి లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయము, ఆ తర్వాత బిల్లులు ప్రవేశపెట్టేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ 2 బిల్లులను కీలకంగా లోక్సభ ముందుకు తీసుకురాబోతున్నారు. తీసుకొచ్చిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది పరిణామాలకు అనుగుణంగానే సెలెక్ట్ కమిటీకి పంపించటమా, లేదు కాలపరిమితితో కూడినటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించటమా అనేది నిర్ణయం జరుగుతుంది. అయితే ఈ కీలకమైనటువంటి 2 బిల్లులు పార్లమెంటు ముందుకు రానున్నటువంటి నేపథ్యంలో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు తమ ఎంపీలందరూ కంపల్సరీగా పార్లమెంటుకు హాజరు కావాల్సిందే అని చెప్పి 3 లైన్ విప్ జారీ చేయడం జరిగింది. దాంతోపాటుగానే కాంగ్రెస్ పార్టీ అత్యవసర పార్లమెంటరీ పార్టీ భేటీకి ఇప్పుడు కాల్ చేయడం జరిగింది. 10:30 గంటలకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీ జరగబోతోంది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఈ 2 బిల్లులకు వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లో పనిచేయాలని ఎంపీలంతా తప్పనిసరిగా లోక్సభకు హాజరు కావాల్సిందని చెప్పి విప్ జారీ చేయడంతో పాటుగా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు కూడా కాంగ్రెస్ పార్టీ జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో లోక్సభలో ఈరోజు కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. అనుదీప్.